హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి సగం కాలిన ఆరు పెయింటింగ్ని రాతోడికి చూపిస్తూ ఈ కళ్ళను ఎక్కడో చూసినట్టుగా ఉంది రాతోడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాతోడు మా మేడం ఫోటో చూసి ఉంటావు మిస్ అమ్మ, అందుకే నీకు అలా అనిపిస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు రాతోడు, అసలు ఇప్పటి వరకు మీ మేడం ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు, ఫోటో చూడలేదు అని బాగి అంటుంది. మరి మా మేడం ఫోటో చూడక ఆవిడ్ని కొడైకెనాల్ వచ్చినప్పుడు మీట్ అవ్వకుండా చూసినట్టు నీకు ఎందుకు అనిపిస్తుంది మిస్ అమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఏమో రాతోడు, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి. అవును, ఇంతకుముందు నువ్వేమన్నావు, మీ మేడంని కలవడానికి నేను కొడైకెనాల్కి వచ్చానా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే అప్పుడు రాతోడు కంగారు పడిపోతూ, అయ్యో సారీ, విషయం బాగీకి చెప్పొద్దన్నారు కదా, మేడం చనిపోయిన విషయం బాగీకి తెలిస్తే బాగి బాధపడుతుందని చెప్పి సార్ కూడా నన్ను ఆ విషయం చెప్పొద్దన్నారు. ఇప్పుడు నేను అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అమ్మకి మా మేడం చనిపోయిన విషయం చెప్పకూడదు అని చెప్పి రాతోడు మనసులో అనుకొని, నేను అలా అనడం లేదు మిస్ అమ్మ, మా మేడం వాళ్ళు కూడా ఇంతకుముందు కొడైకెనాల్లోనే ఉండేవాళ్ళు, అప్పుడు కూడా నువ్వు మా మేడంని ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఓ అలా అన్నావా, మీ మేడం వాళ్ళు కూడా ఇంతకుముందు కొడైకెనాల్లోనే ఉండేవాళ్ళ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అవును మిస్ అమ్మ అని చెప్పి రాతోడు అంటాడు. లేదు రాతోడు, ఆ కళ్ళను చూస్తూ ఉంటే నాకు బాగా పరిచయం ఉన్న కళ్ళలాగా అనిపిస్తున్నాయి, ప్రతిరోజు నేను చూసే కళ్ళలాగా అనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు అని చెప్పి బాగి అలా కాసేపు ఆలోచిస్తూ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇవి పక్కింటక్క కళ్ళు అని చెప్పి రాతోడుతో అనగానే, ఏంటి మిస్సమ్మ ఎప్పుడు చూసినా పక్కింటక్క అంటూ గార్డెన్లో మాట్లాడుతూనే ఉంటావు, కానీ ఇప్పటి వరకు ఆవిడ్ని ఇంటికి తీసుకుని రమ్మంటే తీసుకురావు, పోనీ మాకెవరికైనా ఆవిడ్ని పరిచయం చేయమంటే ఇప్పటి వరకు పరిచయమే చేయలేదు అని రాతోడు అంటూ ఉంటాడు. అదేంటో రాతోడు, నేను ఎప్పుడు ఆవిడ్ని ఎవరికైనా పరిచయం చేద్దాం అనుకున్నా కూడా ఆవిడ సడన్గా ఉన్నట్టుండి మాయమైపోతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏంటి మిస్ అమ్మ నువ్వు మాయమైపోవడానికి ఆవిడేమన్నా దయ్యమా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇప్పుడే నేను వెళ్ళి ఆ విషయం తేల్చుకుంటాను అని చెప్పి బాగి ఆ సగం కాలిన పెయింటింగ్ని ఆరు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ పేపర్ని క్లోజ్ చేసి, అక్క ఒక్కసారి కళ్ళు మూసుకోండి అని చెప్పి ఆరుతో అంటూ ఉంటే ఆరు కళ్ళు మూసుకుంటుంది. ఇప్పుడు తెరవండి అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న గుప్తా ఈ బాలిక ఏమి చేయుచున్నది అని చెప్పి గుప్తా అలా పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక బాగి తన చేతిలో ఉన్న సగం కాలిపోయిన పెయింటింగ్లోని కళ్ళు ఆరు కళ్ళు ఒకటా కాదా అని అలా చూస్తూ ఉంటే, మిస్ అమ్మ ఏం చేస్తుందని చెప్పి ఆరు అలా బాగి దగ్గరికి వచ్చి తొంగి చూసి ఆ పెయింటింగ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏమైంది మిస్ అమ్మ, ఆ కాలిపోయిన పెయింటింగ్ని నన్ను అలా తదేకంగా చూస్తున్నావు అని చెప్పి అలా ఆరు అడుగుతూ ఉంటే, నాకెందుకో ఈ కళ్ళు మీవేనని అనుమానంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడు బాగికి ఎలాగైనా సరే అనుమానం రాకూడదని చెప్పి ఆరు నవ్వుతున్నట్టుగా నటిస్తూ, ఏంటి మిస్ అమ్మ నువ్వు మరీను, ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఉన్నట్లుగా కళ్ళను పోలిన కళ్ళు కూడా ఉండొచ్చు కదా, మీ మేడం కళ్ళు కూడా అచ్చం నాలాగా ఉండొచ్చు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుందేమో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. లేదు లేదు, నాకెందుకో ఇవి మీ కళ్ళలాగే అనిపిస్తున్నాయి, ఒక్క నిమిషం అలా స్ట్రైట్గా ఉండండి, కొద్దిసేపు నేను ఈ రెండింటినీ కూడా అలా పరీక్షిస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు ఆరు బాగిని చూడనివ్వకుండా కావాలని అటు ఇటు కదులుతూ ఉంటుంది. దాంతో బాగి ఆరుతో, ఇందాకటి నుండి ఇవి మీ కల్లా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటే మీరు ఒక్క తీరుగా ఉండట్లేదు, అలా స్ట్రైట్గా ఉండండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆరు నేను చూడనివ్వను అని చెప్పి తన చీర కొంగుని మొహానికి అడ్డు పెట్టుకుంటూ ఉండడంతో అప్పుడు బాగి, ఒక్క నిమిషం నేను మిమ్మల్ని ఫోటో తీసుకుంటాను, ఫోటోలో అయితే నేను జూమ్ చేసుకుని రెండింటిని పరీక్షించవచ్చు కదా అని చెప్పి అలా బాగి ఆరుని ఫోటో తీస్తుంది. ఫోటో ఎలా వచ్చిందో చూద్దామని చెప్పి అలా జూమ్ చేసి చూస్తూ ఉంటే అక్కడ ఆరు కనిపించకపోవడంతో
అది చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటక్క మీరు ఫోటోలో రావడం లేదేంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు మీ ఫోన్ ఏమైనా పాడైపోయి ఉంటుంది మిస్ అమ్మ, కెమెరా సరిగ్గా పనిచేయడం లేదేమో అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా అక్క, అంతే అయి ఉంటుందంటారా? సరే అలా అయితే ఒక్కసారి నేను సెల్ఫీ తీసి చూస్తాను అని చెప్పి ఆరుని తనని సెల్ఫీ తీస్తుంది. ఇక సెల్ఫీలో తను మాత్రమే పడడంతో మళ్ళీ బాగి షాక్ అవుతూ ఇదేంటక్క అసలు ఫోన్లో మీరు కనిపించడం లేదేంటి, కెమెరా బాగోలేకపోతే మరి నేను కూడా కనపడకుండా ఉండాలి కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బాలిక ఇంకా ఎక్కువసేపు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు పద అంటూ గుప్తా ఆరుని తీసుకొని అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. ఇక బాగి అలా మాట్లాడుతూ ఉండగానే ఆరు అక్కడి నుండి మాయమైపోతుంది. ఇదేంటి అక్క ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, అయినా ఫోటోలో నేను మాత్రమే పడి ఆవిడ పడకపోవడం ఏంటి అని చెప్పి బాగి అలా ఆలోచనలో పడి ఒకవేళ చనిపోయిన ఆవిడతోనే నేను మాట్లాడుతున్నానా, నేను మాట్లాడుతుంది ఆత్మతో అయి ఉంటుందా అని చెప్పి అలా బాగి కంగారుగా ఇంట్లోకి వస్తుంది. ఏమైంది మిస్ అమ్మ, ఎందుకు అలా కంగారుగా ఉన్నావు, ఇప్పుడే కదా పక్కింటక్కతో మాట్లాడి వస్తానని వెళ్ళావు అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటే ఇకప్పుడు బాగి రాథోడ్ ఇప్పుడు నేను చెప్పే విషయం నీకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఆవిడ్ని ఒక్కసారి ఫోటో తీద్దామని నేను ఫోటో తీసేసరికి ఫోటోలో ఆవిడ కనిపించలేదు. పోనీ నా కెమెరా ఫాల్ట్ ఏమో అనుకొని ఇద్దరం కలిసి ఉన్న సెల్ఫీని తీశాను. సెల్ఫీలో నేను మాత్రమే ఉండి ఆవిడ లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ కూడా భయపడిపోతూ ఉంటాడు. మిస్ అమ్మ మామూలుగా అయితే నువ్వు ఫోటో తీసింది ఆత్మనైతేనే కదా ఇలా జరిగేది, అంటే నువ్వు మాట్లాడుతుంది కొంపదీసి మా మేడం గారి ఆత్మతోనా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఒక్కసారి ఆ విషయం కన్ఫర్మ్ చేసుకోవాలంటే నేను మీ మేడం ఫోటో చూడాలి రాథోడ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడే నేను మా మేడం ఫోటో తీసుకుని వస్తానంటూ స్టోర్ రూమ్లో ఉన్న ఆరో ఫోటోని రాథోడ్ తీసుకుని వచ్చి బాగీకి చూపిస్తాడు. దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నేను ప్రతిరోజు కూడా మాట్లాడేది ఈవిడతోనే రాథోడ్ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ కూడా వస్తాడు. ఏంటి ఇక్కడ డిస్కషన్ అని చెప్పి అంటూ ఉంటే సార్ మిస్ అమ్మ మన మేడం ఆత్మతో ప్రతిరోజు కూడా మాట్లాడుతుంది సార్, మిస్ అమ్మ పక్కింటక్క అని చెబుతూ ఉంటుంది కదా, ఆవిడ ఎవరో కాదు మన మేడమే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే ఇక ఇంతలో మనోహరి కూడా కిందకి వచ్చి బాగి మాటలు వింటూ ఇది ఆరుతో మాట్లాడుతుందని అమర్కి నిజం చెప్పేసింది. అమర్ దీని మాటలు నమ్మకముందే దీన్ని ఎలాగైనా సరే పిచ్చిదాన్ని చేయాలని చెప్పి మనోహరి వావ్ మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా మిస్ అమ్మ, అసలు నీ ప్లాన్లు సూపర్, ఒకదాని తర్వాత ఒకటి భలేగా ఇంప్లిమెంట్ చేస్తావే అంటూ చనిపోయిన మా ఆరు నీకు కనిపించిందా, అసలు ఆరుకి నేను ప్రాణ స్నేహితురాల్ని, అమర్కి ఆరు అంటే ప్రాణం, పిల్లలకు కూడా ఆరు అంటే ప్రాణం, వీళ్ళకి ఎవరికి కనిపించని ఆరు నీకు మాత్రమే కనిపించిందా అని చెప్పి ఇక అలా మనోహరి అమర్ నువ్వు ఈ మిస్సమ్మ మాటలు నమ్మకు, కావాలని మళ్ళీ ఏదో కట్టుకథలు చెబుతుంది, అసలు వీళ్ళిద్దరికీ ఒకరికొకరికి పరిచయమే లేదు, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి బంధం లేదు, మరి అటువంటప్పుడు ఈ మిస్సమ్మకు ఆరు ఆత్మ ఎలా కనిపిస్తుంది, కావాలనే నీకు మళ్ళీ ఏవో మాయ మాటలు చెబుతుంది అని చెప్పి మనోహరి అమర్ మనసుని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దయచేసి నా మాటలు నమ్మండి, నేను నిజంగానే ఆవిడతో మాట్లాడుతున్నాను, కావాలంటే ఈరోజు మీకు ప్రూవ్ చేస్తాను అని చెప్పి బాగి అలా ఆరుతో మాట్లాడిన విషయాలన్నీ కూడా అమర్కి చెబుతూ ఉంటుంది. ఆరుకి ఏమిష్టమో, తను ఎప్పుడూ కూడా పిల్లల గురించి ఏం చెప్పేదో, అమర్ గురించి ఏం చెప్పేదో ఇవన్నీ కూడా బాగి చెబుతూ ఉంటే ఈ విషయాలన్నీ ఆరుకి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు, అటువంటిది మిస్సమ్మకు ఎలా తెలిసాయి అంటే నిజంగానే మిస్సమ్మ ఆరుతో మాట్లాడుతుందా అని చెప్పి ఇక అలా అమర్ కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు.